హలో అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే. సో, మనమందరం కూడా ఎవరికైనా సరే యంగ్‌గా కనిపించాలి, బ్యూటిఫుల్‌గా కనిపించాలి, మన స్కిన్ గ్లో అవుతూ ఉండాలి అనే కోరికైతే ఉంటుంది కదా! సో, దానికోసం మనం ఏవేవో థింగ్స్ చేస్తాం. క్రీమ్స్ అప్లై చేస్తాం. సంథింగ్ డిఫరెంట్ థింగ్స్ అయితే చేస్తాము. అవన్నీ కూడా మనం పైనుంచి అప్లై చేసే థింగ్స్ అయితే మనం చేస్తాం కదా! సో, ఇవంతా ఎందుకోసం అంటే మనం చాలా యంగ్‌గా కనిపించాలి అని. ఇవన్నీ చేస్తాం. చేసిన తర్వాత కూడా ఎటువంటి రిజల్ట్స్ ఒక్కొక్కళ్ళకైతే కనిపించవు. మరి దానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం అప్లై చేసే ఇవన్నీ కూడా పై పూతలంటారు చూడండి, అలాగే అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఏదో అప్లై చేస్తే మనం అప్లై చేసేది న్యూట్రిషన్ ఏదో అయ్యి అది లోపలికి ఇక్కడి నుంచి స్కిన్ లోపలికి వెళ్తుందని కాదు. సో, ఫస్ట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా పని చేయాలంటే ఇంటర్నల్‌గా రిపేర్ చేసుకోవాలి. సో, మంచి ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే అప్పుడు ఇంటర్నల్‌గా డ్యామేజెస్ రిపేర్ అయ్యి ఔటర్ సైడ్ మనం ఏదైతే ఇవన్నీ అప్లై చేస్తున్నామో అప్పుడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. సో, 100% నేను తెలుసుకున్న ఒక మంచి విషయం ఏంటంటే, ఫస్ట్ మనకొక హెల్తీ స్కిన్ కావాలన్నా, యంగ్‌గా కనిపించాలన్నా, బ్యూటిఫుల్‌గా కనిపించాలని మీకు ఏదైనా అనిపించినా సరే, ముందు మనం చేయాల్సింది మనం ఒక హెల్తీ డైట్‌ని ఫాలో అవ్వడం. 100% మీరు ఒక హెల్తీ డైట్‌ని ఫాలో అయ్యి ఇవన్నీ అప్లై చేసి చూడండి. బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. అంతేకాని జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎవ్రీథింగ్ తినేసి మనం ఎన్నెన్నో అప్లై చేసినా సరే మీరైతే రిజల్ట్స్ చూడలేరు. ఇట్స్ ఏ 100% ఫ్యాక్ట్ అనమాట. సో, ఇది తెలుసుకున్న వాళ్ళు మాత్రం మంచి రిజల్ట్స్ చూస్తారు. ఓకే. ఫస్ట్ ఏంటంటే అసలు మనం ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో ఫుడ్ తినకూడదు. సో, రాంగ్ టైమింగ్స్‌లో ఫుడ్ తినకూడదు. అలాంటివన్నీ కూడా తెలుసుకొని ఫాలో అవ్వాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇప్పుడు నేను ఒక టెక్నిక్ నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్న ఆ టెక్నిక్ ఏంటంటే, సో, దానివల్ల మన స్కిన్ బ్రైట్‌గా కనిపిస్తుంది, యంగర్‌గా కనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్‌గా కూడా ఉంటాం. సో, అదే ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అయిన మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని మసాజ్ చేసుకోవడం అనమాట. సో, నౌఏడేస్ థైరాయిడ్ అనేది ఎంత కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందో కదా! సో, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దీని మీద బేస్ అయ్యి కూడా మనకిప్పుడు నేను ఏదైతే మన స్కిన్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది దాని మసాజింగ్ అంటున్నానో, ఎందుకంటే ఈ థింగ్స్ అన్నీ కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా బేస్ అయ్యి ఉంటాయంట. ఒక్క పాయింట్‌లో చెప్పాలంటే అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్‌కి మనం బ్రైట్‌గా యంగర్‌గా కనిపించడానికి సంబంధం ఏంటి అంటే, సో, మన స్కిన్ ఏదైతే ఉంటుందో దాని డ్రైనెస్ కానీ, మాయిశ్చరైజేషన్ కానీ ఇవన్నీ కూడా మన థైరాయిడ్ గ్లాండే కంట్రోల్ చేస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే విటమిన్ ఏ ఏదైతే మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటుందో, అంటే మెయిన్ అది ఫేస్ గ్లోయింగ్ కానీ, కొలాజన్ ప్రొడక్షన్‌కి గానీ ఇవన్నీ కూడా విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. సో, అది ఏదైతే మన బాడీ తీసుకుంటుందో అది కంట్రోల్ చేసేది కూడా ఈ థైరాయిడ్ గ్లాండే. సో, ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతే సో, మన బాడీ అనేది ఈ విటమిన్‌కి ఏదైతే మన స్కిన్ బ్రైట్‌నెస్‌కి కావాలో ఆ విటమిన్స్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా తీసుకుంటుందనమాట. సో, దానికోసం మనం ఈ థైరాయిడ్ గ్లాండ్‌ని కూడా చక్కగా యాక్టివేట్ చేసి ఒక సింపుల్ మసాజ్ చేసుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా జరిగి ఈ విటమిన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా వెళ్తాయి. మన స్కిన్ హెల్త్ అండ్ యంగర్‌గా అయితే కనిపిస్తుంది. సో, లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఈ పార్ట్ అనమాట. సో, దాన్ని కొంచెం మనం ఏదన్నా కొంచెం ఆయిల్ తీసుకొని చక్కగా స్మూత్‌గా, రఫ్‌గా చేయకండి. నెయిల్స్ లేకుండా కొంచెం క్వాంటిటీ ఆఫ్ చిన్న ఆయిల్ చక్కగా స్మూత్‌గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా ఆ థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఇలా స్మూత్‌గా మసాజ్ చేసుకోండి. సో, కొంచెం ఆయిల్ తీసుకొని చక్కగా స్మూత్‌గా కనుక మనం మసాజ్ చేసుకుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన స్కిన్ బ్రైట్‌గా, యంగర్‌గా అయితే కనిపిస్తాము. సో, థైరాయిడ్ గ్లాండ్ మసాజ్ వల్ల మనం బ్రైట్‌గా, స్కిన్ యంగర్‌గా కనిపించడానికి కారణాలు ఇవి. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. సో, శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే ఈరోజు నా మనసుకి మాటలొస్తే నేను తెలుసుకున్న మంచి విషయాలైతే మీతో నేను షేర్ చేసుకున్నాను. సో, ఇలాంటివి ఎన్నో మంచి విషయాలు మన ఛానల్‌లో అయితే ఉంటాయండి. సో, దానికోసం కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే @connects to your heart. Thank you.